బీజేపీ ఎంపీ రఘునందనరావు స్పందించారు. కవిత రాజీనామా లేఖపై అలాగే కవిత బయటపెట్టినటువంటి విషయాలపై రఘునందనరావు కూడా స్పందించారు. మొత్తానికి కవిత ఈ ఎపిసోడ్ అయితే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆమె హరీష్ రావు అలాగే మరోపక్క సంతోష్ పై అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కూడా కొన్ని ఆరోపణలు చేశారు. కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉంటాయంటూ ఆమె ఆరోపణలు చేస్తూ అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్లో రాజకీయ ముసలం పుట్టిందనుకోవచ్చు. దీనిపై మరిన్ని వివరాలు ఈరోజు కవిత రాజీనామా చేసిన వ్యవహారం అవ్వచ్చు, మరోపక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతాయి ఇతర అంశాల గురించి మా కరెస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, రవి, సంచలనాలకు తెలంగాణ జాగృతి కార్యాలయం వేదికైంది. ఈరోజు కవిత చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే చెప్తూ వచ్చాం, ఖచ్చితంగా ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని చెప్పినట్టే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్లో మండల్ చైర్మన్కు ఆమె లేఖను పంపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ఉన్నటువంటి బంధం ఈ రోజుతో తెగిపోయింది. ఇక ఆమె మరో 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు ఆమె పూర్తి స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావుపై దాడి చేశారు. చాలా పెద్ద కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే పార్టీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు, నేను లిక్కర్ స్కామ్లో బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పార్టీ కోసమే పనిచేశాను, 45 నియోజకవర్గాల్లో తిరిగాను, బీఆర్ఎస్ కండువా కప్పుకొని బాజాప్తా తిరిగాను, అయినప్పటికీ అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా అసలు ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, గురుకులాలపై పోరాటం చేశాను, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేశాను, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలన్నిటికీ కూడా పోరాటం చేశాను, పోరాటం చేసినందుకే తనకు ఈ ఫలితం ఇచ్చారా అంటే కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ నుంచి వీడుతున్నందుకు కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే సామాజిక తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదా అని కూడా ఆమె ప్రశ్నించారు. ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అయితే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా సొంత చెల్లపై కుట్రలు పార్టీలో జరుగుతూ ఉంటే ఒక అన్నగా కేటీఆర్ ఏం చేశాడు, కేటీఆర్ కనీసం రెస్పాన్స్ కూడా కాలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం కోసమే హరీష్ రావు, సంతోష్ రావు పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళ అధికారం దక్కించుకోవచ్చు అంటే ఆలోచనలోనే హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నట్టుగా కూడా ఆమె చాలా పెద్ద కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా నాకు వచ్చినటువంటి ప్రమాదం భవిష్యత్తులో కేటీఆర్కు అదేవిధంగా కేసీఆర్ కూడా ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి అంటూ కూడా తన సోదరుడు కేటీఆర్కు ఆమె కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా బీఆర్ఎస్ను హస్తగతం చేసే కుట్రలు అయితే జరుగుతున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలిసే కుట్రలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో వెళ్ళారు. ఆ సమయంలోనే ఆ తర్వాతనే తనపై కుట్రలు మొదలయ్యాయంటూ కూడా ఆమె సంచలన కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఈరోజు హరీష్ రావు అవినీతి వల్లనే ఈరోజు కేసీఆర్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కూడా ఆమె సంచలన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్స్ క్రియేట్ చేసేటువంటి మనిషి హరీష్ రావు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా సంతోష్ రావు ధనదాహం ఉన్న మనిషి, గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఫారెస్ట్ ల్యాండ్ అన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడు, ఆయనకు అసలు ఎలా ఎమ్మెల్సీ పదవి వచ్చింది, 750 కోట్లతో విల్లాలు ఎలా నిర్మిస్తున్నాడు, దీనిపై చందు కవిత ముఖ్యంగా హరీష్ రావు అవ్వచ్చు అలాగే సంతోష్ పైనే తీవ్ర ఆరోపణ చేసింది. పార్టీలో అంటే ఒక పక్క కేసీఆర్ పక్కనే ఉంటూ పార్టీని అలాగే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ట్రబుల్ షూటర్ అంటారు, కానీ ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ షూటర్గా పేరు సంపాదించారు హరీష్ రావు అంటూ కవిత ఆరోపణలు చేసింది. మరోపక్క కాళేశ్వరం మిగిలినటువంటి డబ్బులతోనే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకి హరీష్ రావు ఫండ్ పంపించారు అనే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యాయి. దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలనే విధంగా కూడా ఆమె హాట్ కామెంట్ చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు చందు? ఖచ్చితంగా అంటే ఇది నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. 27 మంది
ఎమ్మెల్యేలు సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు హరీష్ రావు సపరేట్ ఫండ్ ఇచ్చాడు. వాళ్ళు గెలిచిన తర్వాత ఒకవేళ పరిస్థితి బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళాలి, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు అంటూ కూడా నిన్నటి నుంచి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆమె కవిత అనుచరులు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి. అయితే గత కొద్ది రోజులు అదే ఎప్పుడైతే 2-3 ఏళ్ల క్రితం కూడా ఈ వాదన బయట సోషల్ మీడియా సర్కిల్స్లో అంటే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో కూడా ఈ వార్త సర్క్యులేట్ అయింది. కానీ అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ తర్వాత మాత్రం ఇదైతే సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక 27 మంది ఎమ్మెల్యేలకే కాదు, కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ను ఓడించేందుకు కూడా హరీష్ రావు డబ్బులు ఇచ్చాడు అంటూ కూడా కవిత ఆరోపణ చేశారు. ఖచ్చితంగా తమ కుటుంబ విచ్ఛిన్నానికే హరీష్ రావు సంతోష్ రావు పాల్పడుతున్నారు అంటూ కూడా ఆమె ఎక్కడికి వచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ కుట్రలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేల్కోవాలి అని చెప్పి కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు కవిత చేసినటువంటి కామెంట్స్ అయితే మాత్రం సంచలనంగా మారాయి. రాజకీయ వర్గాలను కూడా నివ్వెరపోయేటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అనేవారు, కేసీఆర్ సుప్రీంగా ఉంటారు. అసలు కేసీఆర్ మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పే పరిస్థితి లేదు. మొత్తంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ ఏది చెప్తే అది వేదంగా పార్టీ నడిచినప్పటికీ కూడా అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ గత 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కంప్లీట్గా కలోలం అయితే రేగింది. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే గువ్వల బాల మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడి వెళ్ళినట్టు పరిస్థితి. వాళ్ళు కూడా వెళ్ళిపోతూ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, కవిత ఇలాంటి కామెంట్ చేస్తున్నారు, అసలు పార్టీని కేసీఆర్ పట్టించుకోవడం లేదు, మాకు దిశానిర్దేశం చేసే నాయకుడే లేడు అంటూ కూడా ఆయన చెప్పి పార్టీ మారిన చందు. అంటే ఈ రోజు కవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ అవ్వచ్చు, బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చా. మరో పక్క ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా దాసోసు శ్రవణ్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా మరో పక్క బీజేపీతో లోపకారి ఒప్పందం కుదుర్చుకున్నాడు హరీష్ రావు, మరో క్యాండిడేట్ నిలబెట్టాలి అనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉంది. దీనిపై ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే ఆమె కంప్లీట్గా హరీష్ రావు టార్గెట్గానే విమర్శలు చేశారు. అంటే పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతుంది హరీష్ రావు